ఒక పాస్టర్ గారు అంటున్నాడు, నేనంటాను ఇలాంటోడు పాస్టరే కాదని అంటానే. కాట్ల కుక్కలాగా కేకలు వేస్తూ అరుస్తూ క్రైస్తవ సమాజమును రెచ్చగొట్టడానికి, హైందవ సమాజమును రెచ్చగొట్టడానికి, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి పోస్ట్ మార్టం రిపోర్టు కనుక తేడా వస్తే ఆంధ్ర అగ్నిగుండాన్ని చేసేస్తామని అంటాడు ఒకడు. అందరూ కాదు, ఒక ఇద్దరు ముగ్గురు సేవకులు మాత్రమే. వాళ్ళు సేవకులు కాదు కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్లో బెగ్గర్స్ అంటారు, అడుక్కునే రకాల వాళ్ళు. క్రైస్తవ సమాజం రెచ్చగొట్టేవారు. వారి దేవుళ్లను దేవతలను, హైందవుల దేవుళ్లను దేవతలను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వారికి మనకి మధ్యలో ఒక గందరగోళాన్ని సృష్టించడానికి మాట్లాడే రకాలన్నమాట. ఒక ఇద్దరు ముగ్గురు, అందరు కాదు. వాళ్ళు మాట్లాడే మాటలకు అక్కడున్న కుర్రకారు యవనస్తులందరూ ఒక పక్క బాధ, ఒక పక్క వేదనతో ఉంటే దైవజనుడు చనిపోయి వాళ్ళను లేనిపోయిన మాటల చేత కోపాన్ని రేపుతూ ఇంకోడంటాడు నిలువున తగలబెట్టేస్తామంటాడు, ఇంకోడు ఖబర్దార్ అంటాడు, ఇంకోడు ఇక నుంచి మా క్రైస్తవం ఏంటో చూపిస్తామంటారు మరొకళ్ళు. మరొక పాస్టర్ గారు అంటాడు, ఇదిగో మా చేతుల్లో ఈ బైబిల్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఒక్కొక్కటి నరికేస్తామని పచ్చి బూతులే నరికేస్తాం, పొడి చేస్తాం, మా అంతేంటో చూపిస్తాం. క్రైస్తవ సమాజం అంటే ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించే రకం, అది ఇప్పుడు కాదన్నట్టాడు ఇంకోడు. ఇలా మాట్లాడిన మా అయితే ఇద్దరు ముగ్గురే. నాకు తెలిసినంత మట్టికి క్రైస్తవ్యంలో నేను నేర్చుకున్నది, క్రీస్తు బోధించింది, బైబిల్ మనకు నేర్పింది ఏంటంటే ప్రేమ, క్షమ, ఓర్పు, సహనము. దేవుని కొరకు అవసరమైతే హతసాక్షులైపోవాలి, చనిపోవాలి, దేవుని కొరకు ప్రాణం పెట్టాలి, ప్రేమించాలి, ఓర్చుకోవాలి, క్షమించాలి అన్నదే నాకు తెలిసినంత మట్టికి సత్యం. బైబిల్లో ఉన్నది క్రీస్తు బోధ అదే, అపోస్తుల బోధ అదే. ఆ ప్రేమ, క్షమ, ఓర్పు, ఆ సహనం అనే కాడ నుంచి ఇప్పుడు క్రైస్తవం ఎక్కడికి వెళుతుందో తెలుసా? నరికేయాలి, పొడి చేయాలి, తగలబెట్టేయాలి,